హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 22 అనగా 2024 జూన్ 22 శనివారం రోజున ఏరువాక పౌర్ణమి రాబోతుంది. అధర్వణ వేదం ఏరువాకను చెప్తుంది. ఈ రోజున క్షేత్రపాల కొన్ని మంత్రాలతో సూచించి నాగలితో భూమిని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. మొదలైన మహర్షులు తమ గుహ సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావిస్తారు. ఆనాడు అంచనాగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని అందించినట్లుగా ఇతిహాసంలో ఏరువాక గురించి సాహిత్యాల ఆధారంగా కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి. కృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమర్థించినట్లుగా తెలుస్తుంది. రైతుల పండగ పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూపూజ చేస్తే ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతన్నలను భూమాతకు పూజ చేస్తూ నిర్వర్తించే వ్యవసాయ పనులను ప్రారంభించడం వస్తుంది. తొలిసారిగా మోక్ష క్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని భూగేద్వం వివరిస్తుంది. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగ అయినా అందరి ఆకలి తీర్చే పండగ ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి అందరికీ పండగ రోజున ఎద్దులను శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులను పూసి మెడలో కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. ఆ తర్వాత పొలం పనులను ఉపయోగించే కాడి అనగా నాగరిని కడిగి రంగులు వేయించి రంగురంగులతో పూలతో అలంకరించి ఎడ్లకు నాగలిని భూమాతకు పూజ చేసి దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్లి భూమాతకు నమస్కరించి భూమి మీద ఉండటం ప్రారంభిస్తారు. ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజున ఊరు వెంట గోనాగలతో చేసిన తోరణాలు కడతారు. రైతులందరూ అక్కడికి చేరి కోళ్లతో ఆ తోరణాన్ని ఎవరికి ఆ నారను వారు తీసుకొని వెళ్లి ఆ నారను ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం పరిశుభ్రంగా పరిసంపదగా వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం కూడా చేస్తారు. ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్క రోజు ఆచరించిన ప్రత్యేకత కూడా ఉంటుంది. వృక్షము కొంతమంది నాయకులు అని భావించే లక్ష్మీదేవి కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజ చేస్తారు. సావిత్రిని తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడానికి కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది అంచిత్ సత్ ఫలితం పొంది వ్రతం ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజే వట సావిత్రి వ్రతము ఈనాటికి కూడా ఆచరించబడుతుంది. జ్యేష్ఠ పౌర్ణిమ, జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దైవ స్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఎలా అనడానికి వెనుక ఒక విశేషం కూడా ఉంది. పూర్వం ఇంద్రము జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానం చేశాడు. ఈ స్నానం యాత్ర తరువాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఈ స్నాన యాత్రకు పౌర్ణిమ రోజే ప్రారంభమైంది. స్కంద పురాణంలో ఒక గంధర్వ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది. ఈ రోజు జ్యేష్ఠ పూర్ణమి ఆనాడే. అందుకే ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏరువాక పౌర్ణమి రోజు లేదా ఏరువాక పౌర్ణమిలోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, మీకు ఉండే కష్టాలు బాధలు పోతాయి, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీరు బ్రతుకున్నంత కాలం భోగ భాగ్యాలతో జీవిస్తారు. ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే ఆవుకి ఆహారం పెడతారో వారికి చక్కటి ఈ విద్య
వైద్య ఉద్యోగం వస్తుంది, ఇంట్లోకి దరిద్రమంతా కూడా పోయి పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణిమ రోజు గోవు కనిపిస్తే ఏం తినిపించాలి, ఏ మాట అనుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే స్వర్గంలోకమును చేరడానికి నిశ్చయించిన వంటిది. గోవును ఉదయం స్మరించి నమస్కరించడం అత్యధికమైన పుణ్య కార్యాన్ని ప్రసాదిస్తుంది. స్మరించడం వలన నివారించబడుతుంది. ఆవు పేడతో ఇల్లు శుభ్రం చేయటం, ఆవు పశ్చిమతో ఔషధంగా తీసుకోవాలి, చాలా మంచిది. గోదానము వలన అత్యంతమైన సుఖ సంతోషాలు కలుగుతాయి. గోవులకు సమానమైనది ఈ లోకంలో మరి ఏమీ లేదు. వారు స్వర్గ లోకమును పొందగలరు. ఆవు ఔషధంగా నిలయము, గోవు పచ్చితము, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడతో కలిపిన 3 దినములు సేవిస్తే సకల రోగాలు నశిస్తాయి. ఆ తర్వాత 3 దినములు ఉపవాసం చేసి ఆవు గిట్టలతో తొక్కిన రవ్వతో కాచిన గంజి సేవిస్తే తేజవంతుడు అవుతాడు. ఈ విధంగా సేవించి ఈ దేవతలు రాక్షసులను గెలిచారు. బ్రహ్మలోకంలోను గోలోకంలోను అంటారు. పూర్వం విశ్వకర్మ గొప్ప తపస్సు చేశాడు. మానవ పుత్రిక సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజవంతుడైన ఒక పురుషుణ్ణి కూడా సృష్టించాడు. అది చూసిన బ్రహ్మ తమతో భావ అని దీవించాడు అని పేరు పెట్టి అతనికి సురభిని ఇచ్చి వివాహము జరిపించి వీరు ఇరువురికి పుట్టిన సంతానం యజ్ఞ యాగాదులతో అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయని చెప్పాడు. అలా వారికి ఇరువురికి వివాహం జరిగింది. గోవులు సంతానంగా జన్మించాయి. మానవులకు దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందుకుంటున్నాయి. ఇక పౌర్ణిమ రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఏరువాక పౌర్ణిమ రోజున బియ్యపిండిలో కొంచెం బెల్లం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చని గడ్డి గోవుకి ఆహారంగా పెట్టడం వలన చేతకాన్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకి ఆహారంగా పెట్టడం వలన మనసులో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏరువాక పౌర్ణిమ రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరమవుతాయి. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల దరిద్రం తొలగిపోతుంది. ఏరువాక పౌర్ణిమ రోజు గోవులకు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఏరువాక పౌర్ణిమ రోజున ఉడికించిన ఆలుగడ్డలను గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. క్యారెట్లను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ ఏరువాక పౌర్ణిమ రోజున శత్రువులు మిత్రులవుతారు. ఈ పౌర్ణిమ రోజున గోవులకు వంకాయలను పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆహారం గోవులకు క్యారెట్లు పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.